బయోస్కోప్ గంటసేపు ఏడ్చిన తారక్ ఓదార్చలేకపోయా నట కిరీటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆ పేరు చెప్తేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు. స్క్రీన్ మీద తారక్ కనిపిస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. యాక్టింగ్ లో, డాన్స్ లో, డైలాగ్ డెలివరీలో తారక్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ కాని వారు ఉండరు. సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది తారక్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. సీనియర్ నటుల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు చాలా మంది తారక్ ను అభిమానిస్తుంటారు. ఇక తారక్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన అందరితో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో అనే గర్వం ఎక్కడా చూపించరు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ తో కలిసి రాజేంద్ర ప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమా చేశారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, తారక్ మా పెద్ద అయిన మనవుడు, అంటే నాకు ఏమవుతాడో అందరికీ తెలుసు. ఇంతవరకు ఎక్కడా బయట చెప్పలేదు. నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్ లో నేను నవ్వుతూనే చనిపోతాను. ఆ సీన్లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు. మేము ఎంతో ఎమోషనల్ అయ్యాం. దర్శకుడు కట్ చెప్పినా కూడా తారక్ ఆగలేకపోయాడు. ఎన్టీఆర్ను మేము ఓదార్చలేకపోయాం. నా వల్ల కాలేదు. అయ్యో నాన్న, నేను ఇక్కడే ఉన్నాగా అని చెప్పినా కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా రిలేషన్ కూడా అలాంటిదే అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ కమెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. బయోస్కోప్